ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనం. నేనేమియూ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా నుంటిని. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని మేమంతా గ్రహించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామి, పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకనంటే మౌనం చాలా విలువైనటువంటిది, వెలకట్టలేనటువంటిది. నా చిన్నతనంలో మా బావగారు ఒక మాట అంటుండేవారు, ఏంటంటే ఊరక ఉన్నవాడే ఉత్తముడు. హల్లెలూయా. మౌనమే ఉత్తమం. ఊరక అంటే ఏంటంటే ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నవాడు ఉత్తముడు. హల్లెలూయా. ఒక రాజుగారు చాలా గంభీరంగా ఏనుగు మీద ఊరేగిస్తూ ఉన్నారంట. ఏనుగు మీద రాజుగారి ముందు ఉన్నాడు, ఊరేగింపు జరుగుతూ ఉన్నది. అయితే ఒక మాటలో వచ్చినటువంటి పిచ్చుగా ఇదంతా చూసి రాజుగారిని చూసి ఎగతాళిగా అన్నదంట, నా వద్ద ఒక కాసు ఉన్నది, ఎవరికి కావాలి అని అడుగుతూ ఉన్నదంట. నా వద్ద ఒక కాసు ఉన్నది, ఎవరికి కావాలి అని మరలా అడుగుతూ ఉన్నదంట. ఈ కోపం వచ్చినటువంటి రాజుగారు, మండిపడినటువంటి రాజుగారు, ఓ అల్పమైన పిచ్చిగా నాకిచ్చి పారిపో అన్నాడంట. వెంటనే పిచ్చిగా రాజుగారికి ఇచ్చేసి ఆ కానుకని, ఆ కాసుని రాజుగారికి ఇచ్చేసేసి అప్పుడు ఏమంటుందో తెలుసా పిచ్చిగా, భిక్షగాడైనటువంటి రాజు నా వద్ద భిక్షను తీసుకున్నాడు అని మరలా అరవటం ప్రారంభించిందంట. మళ్ళా అరుస్తూ ఉన్నదంట. బిచ్చగాడైనట్టు రాజుగారు నా దగ్గర కాసు తీసుకున్నారనేసరికి కోపం వచ్చిందంట రాజుగారికి. వెంటనే రాజుగారు పిచ్చుకని పట్టుకోమని ఆజ్ఞాపించారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ పిచ్చుకని పట్టుకోలేకపోయారంట. కాబట్టి దొరకట్లేదని చెప్పి రాజుగారు ఏం చేయడంటే కాసుని దాని మీద విసిరేసాడంట. తీసుకో, నీ కాసు నువ్వే తీసుకో, నేనేం పిచ్చుకాను కాదు అని చెప్పి ఆ పిచ్చుక మీదకి తన కాసుని విసిరేసాడంట. అప్పుడు ఆ పిచ్చుక మళ్ళా మాటలు వచ్చిన పిచ్చుక ఏమన్నదంటే, పిరికివాడనేటువంటి రాజు నాకు భయపడి మర్యాదగా కాసుని తిరిగి ఇచ్చేశాడు, నా కాసుని నాకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడంట. వింటున్నారు ప్రియులారా? రాజుగారు పొందినటువంటి అవమానాన్ని ఆలోచన చేసినట్లయితే అది కొద్ది గొప్ప కాదు, చాలా భయంకరమైన అవమానం పొందాడు. ముందుగానే ఆయన ఆ అల్పమైనటువంటి పిచ్చుకుని లెక్క చేయకుండా ఆయన ముందుకెళ్ళిపోతే ఇంతగా సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉండేటువంటిది కాదు కదా. ఆయన మౌనంగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేటువంటిది కాదు కదా. అనవసరంగా ఆ యొక్క పిచ్చుకను పట్టించుకొని తాను అవమానం పాలయ్యాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు గొప్ప భక్తులు ఏం చేశారంటే, సమూయేలు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో దావీదు రాజును మనం చూసినట్లయితే షిమీ దూషించి శపించినప్పుడు దావీదు మౌనంగా ఉన్నాడు. వారిని శపింపనీయుడి, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవిచ్చెను అని చెప్పి తన దారిని నడిచి వెళ్ళిపోయాడు అంటండి. మహారాజు, ఈయన గొప్ప రాజు,
ఈయన దైవికమైన రాజు, శపించనండి అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విసిగిపోతున్నారా? కోపపడుతున్నారా? విసుకోవద్దు, కోపగించుకోవద్దు. బాధలన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టి సంతోషంతో ప్రభును స్తుతించండి. నీవు సిగ్గుపడనేరవు. సామెతలు 26:4 వాని మూడత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. కాబట్టి మౌనంగా ఉండటం మంచిది. మౌనం చాలా విలువైనటువంటిది. మౌనమే ఉత్తమము. ఊరక ఉన్నవాడే ఉత్తముడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఇటువంటి ఉత్తమమైనటువంటి మౌనమును కలిగి ఉండటానికి సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.